ఏం చెప్పారంటే సుమారు ఇరాన్కు సంబంధించినటువంటి వాళ్ళు 400 మంది 12 రోజుల యుద్ధములో చనిపోయారని వార్తల్లో చెప్పడాన్ని మనందరం కూడా విన్నాం. 400 మంది మృతి చెందారని మనం వింటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 3056 మంది గాయాలతో నింపబడ్డారని మనందరం కూడా విన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, రెండవ విషయము, ఈ మధ్య కాలంలో సుమారు 200కు పైన ఒక విమానంలో ఒకేసారి ప్రాణాలని కోల్పోయినటువంటి వాళ్ళని మనం గమనించాం. మీ అందరికి తెలుసు, ఆ విమానంలో ఒక్కడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? దేవా, నీవు నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకై నీకు వందనాలు. ఆ ఇరాన్లో చనిపోయినటువంటి, ఆ ఇరానీలలో చనిపోయినటువంటి 400 మందిలో నన్ను ఉంచినందుకై నీకు వందనాలని మనం దేవునికి వందనాలు చెప్తాం కదా. ఆ 3056 మంది గాయపరచబడ్డారు కదా. ఆ గాయపడినటువంటి వాళ్ళు నన్ను ఉంచినందుకు నీకు వందనాలని చెప్తున్నాం కదా. విమానంలో చనిపోయిన 240 మంది సుమారు ప్రియమైన దేవుని బిడ్డలారా మృతి చెందిన విషయాలు మనందరికీ కూడా తెలుసు. యేసు ప్రభువుల దగ్గర వారికి వచ్చి ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు ప్రభు దగ్గరకు వచ్చి, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడండి, ఆయనతో ఒక మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు మీరు చూడండి, దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి చూడండి. శాస్త్రులు పరిసయ్యులు ప్రభు దగ్గరికి వచ్చారు. యూదులైనటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతోటి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు మీరు ఒకసారి గమనించండి. 13వ అధ్యాయాన్ని మీరు తెరచి ఉంచండి. ఈ 13వ అధ్యాయాన్ని నేను 3 భాగాలుగా చేసుకున్నాను. మొత్తం టోటల్ కాదు కానీ మొదటి వచనం నుండి 17వ వచనం వరకు 3 భాగాలు నేను చేసుకున్నాను. 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మొదటి భాగం చెప్దామండి. 1 నుంచి 5 వరకు ఒక భాగం. రెండవది 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు రెండవ భాగం చెప్దామండి. రెండవ భాగము 6 నుండి 9 వరకు. మూడవ భాగము 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు 3 భాగాలుగా మనం విభజించుకుంటున్నాం. ఈ 3 భాగాలలో 3 విషయాలను నేను మీకు త్వరగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు గమనించండి. 13వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. పిలాతు గలిలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, 2వ వచనం చదువుదాం. ఆయన వారితో ఇట్లను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయందరికంటే పాపులన్నీ మీరు తలంచున్నారా? కారని మీతో నేను చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. ఈ మాట నాతో కలిసి చెప్పండి. దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఆ మాటలు ఏంటంటే దేవుని వాక్యములో రాయబడి ఉంది, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. మళ్ళీ చెప్దామండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్న మాటలు మీరు గమనించండి. ప్రభువుల దగ్గరకు వచ్చి ఈ మనుషులు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ప్రభువా, పిలాతు కొంతమంది గలిలయుల రక్తాన్ని వాళ్ళు బలులలో కలిపేశాడు అని చెప్తున్నారు. ఎంతమంది బలులను కలిపేశారో చెప్పడము లేదు, కానీ ఆ గలిలయ మనుషుల రక్తాన్ని తీసుకొచ్చి ఆయన బలిలో కలిపారని చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు ఏమంటున్నారంటే, ఆ చచ్చిపోయినటువంటి గలిలయ గురించి మీరు ఆలోచన చేస్తున్నారు కదా, వాళ్ళ రక్తాన్ని ఆ పిలాతు అనే ఆ రాజుగారు బలిలో కలిపారని మీరు చెప్తున్నారు కదా. వాళ్ళు చచ్చిపోయారు, మీరు బ్రతుకుతూ ఉన్నారు, బాగానే ఉంది. ఆ చనిపోయినటువంటి వాళ్ళకంటే మీరు యోగ్యులని మీరు అనుకుంటున్నారా అని ప్రభు చెప్పి ఒక మంచి సూత్రాన్ని వారికి బోధిస్తున్నాడు. ఆ సూత్రం ఏంటంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశింతురు. లూకా 13:5లో ఆ మాట వ్రాయబడి ఉంది. మీరు
మారు మనసు పొందనేడలా మీరందరూ అలాగునే నశింతురు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చనిపోయారు. వాళ్ళ రక్తాన్ని పిలాతు బల్లో కలిపివేశాడు. ఎందుకంటే రాజు కాబట్టి ఎంతమందిని చంపినా అది పెద్ద నేరంగా ఎంచబడదు. రాజుగారు కాబట్టి అది నేరంగా ఎంచబడదు. కాబట్టి కొంతమంది గల్లీలు తీసుకొచ్చి వాళ్ళ రక్తాన్ని పిండి వాళ్ళని చంపి ఆ రక్తాన్ని ఆయన బల్లో కలిపారు. ఆ మాట ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగనే చనిపోతారంటున్నారు. చూడండి, ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు. ఆ మాట ఒకవేళ ప్రభుత్వం మనం చెప్తే, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా చనిపోతారు ప్రభువా, విమానంలో చాలా మంది చనిపోయారు ప్రభువా అని ఒకవేళ మనం ప్రభు చెప్తే, ప్రభు ఇక్కడ చెప్పినట్టుగానే ఆయన చెప్తాడు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగనే మరణిస్తారు అని చెప్తారు. 13వ అధ్యాయము 4వ వచనంలో ఇంకొక మాట వాళ్ళు ప్రభుతో చెప్తున్నారు. ఒకటేమో గలయ మనుషుల యొక్క రక్తాన్ని పిలాతు బలలో కలిపాడు అని చెప్పారు. రెండో విషయము ఏం చెప్తున్నారంటే, సిలోయమను గోపురం కూలిపోయి 4వ వచనం చూడండి, సిలోయమను గోపురము పడి ఎంతమంది చనిపోయారటండి? ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారని వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్దామా, ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారని ప్రభు చెప్తున్నారు. ఆ గోపురము పడిపోయి 18 మంది చనిపోయారు. అయితే ప్రభుతో ఆ మాట చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారు అని అంటే, మీరును మారు మనసు పొందని ఎడల మీరును అలాగనే నశింతురు. ఈ మాట చెప్దామండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం బ్రతికే ఉన్నాం, మనందరం సజీవులుగా ఉన్నాం, మనందరం కూడా ప్రాణంతో ఉన్నాం. గలయ మనుషుల్లాగా మనం చనిపోలేదు. అలాగనే సిలోయమను గోపురం పడిపోయి 18 మంది చచ్చిపోయినట్లుగా మనం చనిపోలేదు. ప్రభు ఏమంటున్నారంటే, మీరు ఒకవేళ మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశించిపోతారని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకుంటున్న మొదటి విషయానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఆ పేరు ఏంటంటే మారు మనసా మరణమా అని పేరు పెట్టుకున్నాను. చెప్దామండి, మారు మనసా లేక మరణమా. మనం మారు మనసు పొందకపోతే మరణానికి అప్పగించబడతామని ప్రభువే స్వయంగా చెప్పాడు. అందుకే దేవుని సేవకులు వచ్చినప్పుడు చాలా పర్యాయాలు దైవజనులు వచ్చినప్పుడు మనకు చెప్తా ఉంటారు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, యేసు ప్రభుల వారిని హృదయంలో మీరు చేర్చుకోండి. నేను ఒక అబ్బాయి గురించి నేను విన్నాను. ఆ పిల్లవాడు చర్చిలో గిటార్ ప్లే చేస్తూ ఉండేవాడు. గిటార్ ప్లే చేస్తూ ఉన్నప్పుడు చాలా గంభీరంగా చక్కగా గిటార్ ప్లే చేస్తూ ఉండేవాడు. ఒక ఆరాధనలో ఆ అబ్బాయి ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధనలో ఒక సినిమా డైరెక్టర్, అనగా లాస్ ఏంజల్స్లో ఒక సినిమా డైరెక్టర్ అమెరికా దేశంలో ఆ చర్చిలో కూర్చొని ఉన్నాడు. ఆ పిల్లవాడిని వైపే చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు చాలా చక్కగా గిటార్ ప్లే చేస్తున్నాడు. ఆరాధన అంతా ముగిసిన తర్వాత ఆ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ గారు ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చాడు. బాబు, ఎంత చక్కగా నీవు గిటార్ ప్లే చేస్తున్నావో నేను బాగా గమనించాను. నాకు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో, ఈ సంగీత వాటిల్లో నాకు ప్రావీణ్యత ఉంది. నువ్వు చక్కగా ప్లే చేస్తున్నావు. ఒకసారి నా ఆఫీస్కి రమ్మని ఆయన పిలిచి చాలా డబ్బు ఆ పిల్లవానికి చూపించి, నీవు ఒక సినిమాలో ఈ గిటార్ ప్లే చేయాలి అన్నప్పుడు ఆ పిల్లవాడు ఆ డబ్బుకు ఆశపడి లాస్ ఏంజల్స్లో ఆయన హాలీవుడ్లో చేరిపోయాడు. చాలా డబ్బు సంపాదించాడు. ఇండ్లు కొన్నాడు, కార్లు కొన్నాడు, ఖరీదైన కార్లు ఆయన కొన్నాడు. కొన్ని ఏళ్ళ తర్వాత బాగా డబ్బు సంపాదించాక మళ్ళీ ఆ పిల్లవాడు చర్చి దగ్గరికి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారిని నేను కలుసుకోవాలని వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు ఆ పిల్లవాడు వచ్చాడని కాదు కానీ ముందే సిద్ధపడ్డాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన ప్రేరేపించబడి మారు మనసు పొందకపోతే చనిపోతారని ఆ పాస్టర్ గారు బోధించాడు. కన్నీటితో చెప్పుకుంటూ వచ్చాడు, భారంతో వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పిల్లవాడు అంతా విన్నాడు. చాలా ధనవంతుడుగా ఉన్నాడు, చాలా డబ్బు సంపాదించాడు, హాలీవుడ్లో బాగా ధనాన్ని సంపాదించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ పిల్లవానికి మనస్సు మారింది. మనస్సు మారి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు,
నేను పొరపాటు చేశాను. ఈ దేవుని మందిరాన్ని వదిలిపెట్టి సినిమా ఫీల్డ్లోనికి నేను వెళ్ళిపోయాను. నేను వచ్చే ఆదివారం సంపూర్ణ నిర్ణయం తీసుకొని నేను మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గర మళ్ళీ నేను చర్చిలో ఆ గిటార్ నేను ప్లే చేస్తానని ఆ పిల్లవాడు చెప్పి వెళుతూ ఉన్నప్పుడు ప్రమాదంలో ఆ పిల్లవాడు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడి పేరు మీద ఒక గిటార్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఆ పిల్లవాడి పేరు మీద చాలా దుకాణాలు ఏర్పడ్డాయి. చాలా మందికి తెలుసు, బాగా గిటార్ ప్లే చేసే చాలా మందికి ఆ పిల్లవాని యొక్క పేరు తెలుసు, ఆ పిల్లవాని యొక్క నైపుణ్యత బాగా తెలుసు. మారు మనసు పొందకుండా ఆ పిల్లవాడు చనిపోయాడు. వచ్చే ఆదివారం వస్తానండి, వచ్చే ఆదివారం వచ్చి మిమ్మల్ని కలుస్తానండి అన్నాడు. కానీ ఆ ఆదివారము ఆయన జీవితంలో రాలేదని మనం నేర్చుకుంటున్నాం. చచ్చునోళ్ళు, చెడ్డోళ్ళు, బ్రతుకున్న వాళ్ళు, మంచివాళ్ళు అని నేను చెప్పడం లేదు. కానీ ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అలాగనే నశించిపోతాం. కాబట్టి మనం నేర్చుకునే మొదటి విషయం ఏంటంటే మారు మనసా లేక మరణమా. మళ్ళీ చెప్దామండి, మారు మనసా లేక మరణమా. అది మొదటి భాగంలో మనం గమనించాం, ఫస్ట్ పార్ట్లో మనం గమనించాం. రెండవ భాగంలోనికి మనం ఒకవేళ వస్తే ఇదే 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు రెండవ భాగమని మనం చెప్పుకున్నాం కదా. ఆ రెండవ భాగంలో 9వ వచనములో చెట్ల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మొక్కల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఫలాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చూడండి 13వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. మళ్ళీ చదువుదామా. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఏం చేశాడు, ద్రాక్ష తోటలో ఏం మొక్క నాటాడటండి, అంజూరపు చెట్టును నాటాడు. అలా నాటడానికి వీలు లేదు. ద్రాక్ష తోటగానే ఉండాలి. అలాగనే అంజూరపు చెట్లు తోట అంజూరపు తోటగానే ఉండాలి. కానీ ఈ యజమాని ఏం చేశాడు, ఈ పొల యజమాని రైతు ఏం చేశాడు, ద్రాక్ష తోటలో ఏ చెట్టు నాటాడటండి, అంజూరపు చెట్టు నాటినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ ఆయన వెళ్ళి చూస్తే ఏమీ దొరకలేదని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏమీ ఫలాలు లేవు. మొదటి సంవత్సరం ఏం ఫలం లేదు, రెండవ సంవత్సరం ఏమీ ఫలం లేదు, మూడవ సంవత్సరం ఏమీ ఫలం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలాలు లేకపోయేసరికి ఆ యజమాని వచ్చి ఎందుకు ఇది ఫలించడం లేదు, భూమి అంతా నష్టమవుతుంది కదా, నీళ్లు నష్టమవుతున్నాయి కదా, ఏ ఫలము లేదే దీంట్లో అని చెప్పినప్పుడు ఆ తోటమాలి ఏమన్నాడయ్యా, ఒక సంవత్సరం ఉండనిద్దాం, నేను దాన్ని త్రవ్వి, బైబిల్లో రాయబడి ఉంది, నేను వెలువేసి నేను నీళ్లు పెట్టి దీని సంగతి ఏంటో నేను చూస్తాను, ఒక్క సంవత్సరము ఉండనిమ్మని చెప్పినప్పుడు సరే మంచిది, ఒక సంవత్సరం నేను ఉండనిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇది కృప పొందిన చెట్టు అని చెప్తాం. ఎందుకంటే ద్రాక్ష తోటలో ఏ విధమైనవి కూడా వేయడానికి వీలు లేదని బైబిల్లో వ్రాయబడి ఉంది. మరి కృప పొందడమే కాకుండా ప్రేమించబడింది. ఎందుకు ప్రేమించబడిందంటే ఇంకొక సంవత్సరం ఉండాలని ఆ యజమాని ఉద్దేశమై ఉండింది. నూతన సంవత్సరంలో మనం అనుకుంటాం కదా, ఈ సంవత్సరం నేను బైబిల్ బాగా చదువుతాను, ఈ సంవత్సరం నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, ఈ సంవత్సరం నేను దర్శనం భాగమిస్తాను, ఈ సంవత్సరం నేను సంఘ ప్రార్థనకు వెళ్తాను, ఈ సంవత్సరంలో నేను అబద్ధాలు ఎన్నెన్నెన్నెన్నెన్నో మనం ఇలాగన చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ జారిపోతూ ఉంటాం, 4-5 దినాలు అవుతూనే జారిపోతూ ఉంటాం. ఇంకొక సంవత్సరం ఉండనిమ్మని ఆ తోటమాలి అడిగినప్పుడు సరే పర్వాలేదు నేను ఉండనిస్తానని చెప్పాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది, మత్తయి సువార్త 3:10లో గొడ్డలి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. 3:10లో చూడండి, మత్తయి 3:10లో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుందండి, నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్తా ఉన్నాడు. మన క్రైస్తవ బిడ్డలు ఎన్ని సందేశాలు వింటారో చెప్పడానికి వీల్లేదండి. లక్షల సందేశాలు మీ జీవితాల్లో మీరు విని ఉండొచ్చు.
కోటి సందేశాలు మీరు విని ఉండొచ్చు. చాలాసార్లు చాలామంది ఏం చెప్తారంటే, అయ్యా ఎవరైనా ప్రసంగికులు బాగా బోధించే వాళ్ళని తీసుకురమ్మంటారు, లోతైన మర్మాలు చెప్పే వాళ్ళని తీసుకురమ్మని మన వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. నేను ఒకసారి ఒక దగ్గర వాక్యం చెప్పడానికి ఒక వ్యక్తి కారులో వెళ్తా ఉన్నాను బిహెచ్ఎల్ ప్రాంతానికి. ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడు, కార్ డ్రైవ్ చేసుకుంటూ వ్యక్తి ఏమంటారు, పాస్టర్ గారు లోతైన సంగతులు చెప్పండి, లోతైన సంగతులు చెప్పండి, లోతైన సంగతులు చెప్పండి అని 10-20 సార్లు చెప్పాడు. ఏమి లోతో ఏమో కానీ అక్కడికి వెళ్ళాక దగ్గుతున్నా కానీ ఒక్కడిని నీళ్లు పోసిన పాప అనుకోలేదు కదండి. వాక్యం చెప్పి మళ్ళీ నేను తిరిగి నా ఇంటికి వచ్చేసరికి 5-6 గంటలు అయిపోయింది. ఇంటికి వచ్చి కూర్చొని దిగులు పడ్డాను. చూడండి, చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వెళ్తారు, లోతైన మర్మాలు అంటారు, కానీ మారు మనసు పొందరండి. 1 సంవత్సరం ఉండనిమ్మని ప్రభు కోరుతున్నాడు. ఎంత ప్రేమించి ఈ సంవత్సరం నిన్ను ఆయన బ్రతికించాడు. ఈ జూలై మాసానికి వచ్చాం, 7 నెలలు గతించిపోయాయి. ఈ 7 నెలల్లో ఏం చేశాం మనము? ప్రార్థన విషయం ఏంటి? బైబిల్ చదవడం విషయం ఏంటి? సంఘ ప్రార్థన అంటే రానే రాము కదా, ఉపవాస ప్రార్థన అంటే రానే రాము కదండి. ఎందుకు రాలేకపోతున్నామంటే దేవుడిని ఎడల కృప చూపించాడు. 1 సంవత్సరం ఉండనిమ్మని మాలి ఆ తోటమాలి అడుగుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుందండి? అగ్నిలో. చెప్దాం ఎక్కడ అంటే దాని ఛాయలు ఉండొద్దు, ఆ ఆకుల ఛాయలు ఉండొద్దు, ఆ మొక్క ఛాయ ఉండొద్దు, ఆ మొక్క కంటికి కనిపించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? మనం నేర్చుకున్న మొదటి విషయం ఏంటంటే, చెప్దామా? మొదటి విషయము మనం నేర్చుకున్నాం, మారు మనసా మరణమా. రెండవది ఏంటంటే ఫలించడమా నరికివేయబడమా. చెప్దామా? ఫలించడమా నరికివేయబడమా. నువ్వు ఫలించకపోతే నా నోటితో నేను శపించడం లేదండి, ప్రభు మాటలే నేను మీకు చెప్తున్నాను. నరికి వేయబడి అగ్నిలో వేయబడి సమూల నాశనము అవుతుందని ప్రభు వాక్యములో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఫలిద్దాం, ఫలిద్దాం, ఫలిద్దాం. సేవకులు వచ్చి మారు మనసు పొందమంటే మారు మనసు పొందుదాం. ప్రభుల వారిని హృదయంలో మనం చేర్చుకుందాం. ప్రభువా, నీవు నా హృదయంలోనికి వచ్చినందుకు నీకు వందనాలు. నేను ఒకసారి ఒక చిన్న పాపని తమాషాగా ఆ పాప దగ్గరికి వెళ్ళి నేను అడిగాను. 5-6 సంవత్సరాలు చిన్న వయసు. నేను అన్నాను, యేసు ప్రభుల వారు నీ గుండెలో ఉన్నాడా అని అంటే, అవును నా గుండెలో ఉన్నారని ఆ చిన్న బిడ్డ చెప్పింది. నేను అన్నాను, ఎప్పుడు వచ్చా నీ గుండెలో కంటే మా సండే స్కూల్ టీచర్ చెప్పింది ఆహ్వానించమని, అందుకని నేను ఆహ్వానించాను. ఇప్పుడు ఆయన నా గుండెలో ఉన్నాడని అమ్మాయి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక చిన్న బిడ్డ గుండెలో ఎవరున్నారండి? యేసు ప్రభులు వారు ఉన్నారు. మరి నీ గుండెలో ఎవరున్నారు? అది నీకు తెలుసు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలించకపోతే, చెప్దామా, నువ్వు ఫలించకపోతే నరికివేయబడతాము ఖచ్చితమని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి మారు మనసు లేకపోతే మరణమా. రెండవది ఫలించడమా నరికివేయబడమా. ఈ ఉదయ కాలమందు, ప్రభువా నేను నరికివేయబడ్డానికి వీల్లేదండి, ప్రభువా నేను నీ బిడ్డని, నేను జీవించాలని నాకు ఆశ ఉంది. మీరు ఒకసారి హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎంతమంది చావడానికి ఇష్టపడకుండా కేకలేసే వాళ్ళని మనం చూస్తామో మీరు ఆలోచన చేయండి. ఈ దినము ఇక్కడ నీవు నేను ఉన్నామంటే ఇంకా నువ్వు ఫలిస్తావని ఆ తోటమాలైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆయన చెట్లన్నిటికీ తోటమాలి నీళ్లు పెడతా ఉన్నాడు. నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు ఒక ఆయన ఎవరో లాగు వెళుతూ ఆ తోటమాలిని పిలిచి, బాబు మీ యజమాని ఊర్లో లేడు కదా, విదేశాలకు వెళ్ళిపోయాడు కదా, మరి ఈ తోటంతా ఎంత పచ్చగా పెట్టావయ్యా, ఎన్ని మంచి నీళ్లు పోసావయ్యా, ఎంత బాగా ఈ తోట పెట్టావయ్యా,
ఒకవేళ నేను అనుకుంటున్నాను రేపే నా యజమాని వస్తారన్నట్టుగానే ఈ తోటంతా పచ్చగా పెట్టావు, నీళ్లు పెట్టావు, అన్ని మొక్కలు బాగా ఫలించాయి, మంచి మంచి పువ్వులు, మంచి మంచి పరిమళము ఎదజల్లుతుంది. మీ యజమాని రేపు వస్తారన్నంత భయంతో ఈ పనంతా చేస్తున్నావంటే ఆ తోటమాలు అన్నాడట, రేపు కాదయ్యా ఇయాలే వస్తారన్నంత భయంతో నేను చేస్తున్నాను అన్నాడట. నా యజమాని అమెరికా దేశం నుండి ఈ రోజే వస్తారన్న భయంతో నేను ఈ తోటనంతటిని కూడా పరిశుభ్రం చేస్తా ఉన్నాను, నీళ్లు పెడుతున్నాను, ఫలింపజేస్తున్నాను, ఫలాలు వచ్చాయి, పుష్పాలు వచ్చాయి అని చెప్పారట. కనుక ప్రభు ఈరోజే వస్తే ఫలించేవాడిగా ఉంటావా, నరికి వేయబడి ఎక్కడన్నా పడేసే గుంపులో ఉంటావా? ఒకసారి ఆలోచన చేద్దాం. మూడవ విషయం చూద్దాం. మూడవ భాగంలో ఒక చిన్న విషయము వ్రాయబడి ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో 3వ భాగంలో మనం గమనించినట్లయితే, అనగా 10 నుంచి 17 వరకు 7 వచనాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక సంఘటన అక్కడ రాయబడి ఉంది. ఒక తల్లి మందిరానికి వచ్చింది. మీరు చెప్పండి, ఎన్ని ఏండ్ల నుండి ఆ తల్లి వంగిపోయి ఉందండి? 18 సంవత్సరాల నుండి. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి? 18 ఏండ్ల నుండి ఆ తల్లి వంగిపోయింది. కానీ గుడి మానుకోలేదండి. వంగిపోయింది కానీ గుడి మానుకోలేదు. నేను వంగిపోయి ఉన్నాను, నేను నా జీవితము వంకర జీవితము, దేవుడు నన్ను ఎందుకు నిలువునా పెట్టలేదు అని నిరుత్సాహపడి ఇంట్లో ఆమె ఉండిపోలేదు. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని బైబిల్లో మనం చూస్తున్నాం. 16వ వచనం చదువుదామా? 13, 16 చూద్దామా? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పనని బైబిల్లో రాయబడి ఉంది. అమ్మ ఉంగిపోయి ఉంది. ఎన్నేండ్ల నుండి అండి? 18. మళ్ళీ చెప్దాము, ఎన్నేండ్ల నుండి? 18 ఏండ్ల నుండి. కానీ మందిరం వెళ్ళడము మానుకోలేదు. ప్రభు వెళ్ళి అమ్మ చక్కగా నిలబడమంటూనే, అయ్యా నేను నిలబడలేను, 18 ఏండ్ల నుండి నా నడుము ఉంగిపోయింది, నేను నిలబడలేను అని అనలేదు. కానీ నిలబడింది. ప్రభు ఆమెను స్వస్థపరిచినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభు ఇంకొక మాట చెప్పాడు ఏంటంటే, అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపింపదగదా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, సాతాను చేత బంధించబడిన అబ్రహాము యొక్క కుమార్తె. మొదటి కట్లు సాతాను కట్లు. ఎవరి చేత బంధించబడిందండి? సాతాను చేత. గమనించారా? ఆమె బలహీన స్థితిలో ఉంది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, నీకు కూడా ఒకవేళ బలహీనత ఉందేమో, సాతాను చేత బంధించబడినటువంటి బిడ్డగా ఉన్నావేమో. కానీ ప్రభు ఆమె విషయమై చూసినట్టుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. సాతాను కట్ల చేత ఆమె బంధించబడిందని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇది బలహీనమైనటువంటి కట్లు, వంగిపోయినటువంటి కట్లు. నీ జీవితంలో కూడా వంగిన బ్రతుకు ఉందేమో, సాతాను చేత నీవు బంధించబడి ఉన్నావేమో. కానీ దేవుని మందిరానికి నీవు వస్తూ ఉన్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను నేను బాగు చేసే దేవుణ్ణి ఉన్నాను. నీవు అబ్రహాము కుమారుడు ఉన్నావు, నీవు అబ్రహాము కుమార్తె ఉన్నావు. రెండవ కట్టు చూడండి, 116వ కీర్తనలో వ్రాయబడి ఉంది. 116వ కీర్తనలో చెప్దాము. మొదటి కట్లు ఏంటండి? సాతాను కట్లు. రెండవ కట్లు ఏంటి అని మనం చూస్తే 116వ కీర్తనలో మీరు చూడండి, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అంటున్నాడు దావీదు. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఏ కట్లు ఇవి? పాపపు కట్లు. దావీదు పాపములో ఉన్నప్పుడు దావీదు యొక్క పాపం అనే కట్లను ప్రియ ప్రభు తెంచివేశాడు. ఆ గూనితో ఉన్నమ్మ కట్లు, ఆ బలహీన కట్లను తెంచివేశాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఆయన పాపపు కట్లను తెంచివేసినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. మూడో విషయాన్ని మీరు చూడండి, లాజరు కట్లు బైబిల్లో ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ లాజరు కట్లను మీరు విప్పండి, ఆ బ్యాండేజ్ అంతా తీసిపోయింది అన్నప్పుడు శిష్యులు వెళ్ళి ఆ కట్లన్నీ విప్పినప్పుడు లాజరు ప్రాణముతో బయటకు వచ్చాడు. ఈ కట్లకు ఒక పేరు పెట్టుకున్నాం ఏంటంటే మరణపు కట్లు. దావీదు కట్లు ఏ కట్లండి? పాపపు కట్లు. అలాగే అబ్రహాము కుమార్తె కట్లు ఏం కట్లండి? బలహీనపరిచినటువంటి కట్లు, సాతాను యొక్క కట్లు. దావీదు కట్లు పాపపు కట్లు, లాజరు కట్లు మరణపు కట్లు.
కట్లు, అలాగనే గెరాసేనుల ప్రాంతానికి లూకాసు వార్త 8వ అధ్యాయంలో గెరాసేనుల ప్రాంతానికి ప్రభువుల వారు వెళ్ళారు. అక్కడ ఒకడు దిగంబరిగా ఉన్నాడు, గొలుసుల చేత బంధించబడి ఉన్నాడు. ఎన్ని దినాల నుండి వాడు ఆ సమాధుల తోటలో ఉన్నాడో మనకు తెలియదు. ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఒక్కని గురించే ఆ సమాధుల తోట దగ్గరికి ప్రభువుల వారు వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక దైవజనుడు అన్నాడు, వాడికి 2 లేవు అని అన్నాడు. ఆ దయ్యం పట్టినటువంటి వాడికి, ఆ సమాధుల్లో నివసించే వానికి 2 లేవు అని అన్నాడు. ఏంటి ఆ 2 అంటే, డ్రెస్ లేదు, అడ్రస్ కూడా లేదు. చెప్దాం, ఏం లేవండి? డ్రెస్ లేదు, రెండవది అడ్రస్ కూడా లేదు. వాడి అడ్రస్ ఏం చెప్తాడు? సమాధుల తోట అంటే ఎన్ని సమాధుల తోటలు ఉన్నాయో ప్రభు జీవించిన కాలంలో వానికి అడ్రస్ లేదు. చూడండి, ఒకసారి ఒక యవనస్తుడితోటి ఒక ఆయన అంటున్నాడు, ఆ పిల్లవాడు చక్కగా ఆర్ట్ వేస్తాడు. ఎవరు ఆ పిల్లవాడిని గురించి ఒక పెద్ద పాస్టర్ గారికి చెప్పారు, ఈ పిల్లవాడు ఆర్ట్ బాగా వేస్తాడని. ఆ పాస్టర్ గారు ఏమన్నారు, నువ్వు ఆర్ట్ బాగా వేస్తావని చెప్తున్నారు, నీ అడ్రస్ ఉందా, నీ విజిటింగ్ కార్డు ఉందంటే, నా దగ్గర విజిటింగ్ కార్డు లేదంటే, ఆయన అంటున్నాడు డ్రెస్ అడ్రస్ చాలా ప్రాముఖ్యం అని చెప్తా ఉన్నాడు. చూడండి, చాలా పర్యాయాలు మనం కూడా చిరిగిపోయిన వస్త్రాలతోటి మనం వెళితే ఏం బాగుంటుంది. నేను మన చర్చ్ నుండి ఒక పేద అబ్బాయిని ఒక చర్చ్ దగ్గర పంపించాను. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు నేను పంపించిన ఆ అబ్బాయి బట్టలు చూసి దిగులు పడ్డాడు. ఈ పిల్లవాడు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదు. ఆయన లోపలికి వెళ్ళి 2-3 డ్రెస్సులు తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చి నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఆ పిల్లవాడు ఎవరో చాలా దీన స్థితిలో నా దగ్గరికి వచ్చాడు, వానికి బట్టలు ఉన్నాయి కానీ వేసుకునే మనస్సు లేదు వానికి. అప్పుడు నేను అన్నాను, బాబు అలా నువ్వు వెళ్ళొద్దురా, దయచేసి వెళ్ళిపోవద్దని చెప్పాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అందు వానికి డ్రెస్ లేదు, వానికి అడ్రస్ కూడా లేదు. ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ దయ్యపు కట్లను ఆయన తెంచివేశాడు. ఒకటి సాతాను కట్లు, రెండవది పాపపు కట్లు, మూడవది మరణపు కట్లు, నాలుగవది గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి వానికి దయ్యపు కట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 107వ కీర్తన 14వ వచనం చూడండి, ఆ మాట చదువుదామా? 107వ కీర్తన 14వ వచనంలో, వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని తప్పించను అని బైబిల్లో మనం చూస్తున్నాం. చీకటిలో నుండి, చీకటి కట్లు. చాలామంది దినాలలో చీకటిలో ఉండాలని ఇష్టపడతా ఉన్నారు. దేవుని బిడ్డలే, వాక్యం తెలిసినటువంటి వాళ్ళే, పరిశుద్ధ గ్రంథాన్ని విడమర్చగలిగినటువంటి వాళ్ళే చీకటి చీకటి చీకటి. ముంబై, బాంబే పట్టణం అంతా కూడాను చీకట్లో ఉందని చెప్తా ఉన్నారు, చీకటిలో అంధకారంలో ఉందని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చీకటి కట్లను తెంచినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చివరిగా ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ చీకటి కట్ల గురించి, దయ్యముల కట్ల గురించి, మరణపు కట్ల గురించి మనం తెలుసుకున్నాం కదా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంకోసారి చెప్దామా? హల్లెలూయా. ఒకసారి నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి ఒక అబ్బాయి ఒక పల్లెటూరు నుండి వచ్చాడు. ఒక పిల్లవాడు ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆరాధన అంతా పాల్గొన్నాడు. ఆరాధనలో ఉన్నాడు ఆ పిల్లవాడు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు బంధువులు కాబట్టి ఆయన పాస్టర్ గారితో కలిసి ఆ భోజనం చేస్తూ ఉన్నారు. నేను కూడా భోజన బల్ల దగ్గర ఉన్నాను పాస్టర్ గారితో కలిసి. ఆ పిల్లవాడు పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, పాస్టర్ గారు, ఊర్లలో దేవుడి సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు లేచి డాన్సులు వేస్తాయి, దయ్యాలు లేచి పెద్దగా అరుస్తూ ఉంటాయి, దయ్యాలు నాట్యం చేస్తూ ఉంటాయి, ఈ పాస్టర్ల దగ్గర కోడా ఉంటుంది, ఆ కోడాతో కొడతా ఉంటారు, కానీ మీ ఆరాధనలో ఒక్క దెయ్యం కూడా లేవలేదు ఏంది అని పాస్టర్ గారిని అడిగాడు ఆ పిల్లవాడు. అవును కదా, నిజమే కదా, వాడు అడిగిన ప్రశ్న బాగుంది. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారని నేను నా చెవులను పెట్టి వింటున్నాను. ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, అరే బాబు, సిటీ దెయ్యాలు రా ఇవి, సిటీ దెయ్యాలు ఇవి, అంత తొందరగా లేవవు, అంత తొందరగా నాట్యం చేయవు, అంత తొందరగా కేకలేవు, ఇవి సిటీ దెయ్యాలు, చాలా జ్ఞానం కలిగిన దెయ్యాలంటే. ఎంత చక్కని జవాబు కదా. చాలా పర్యాయములు మారు మనసు పొందకుండా ఉండామని అంటే
సిటీ దయ్యాలమై ఉన్నాం. రక్షింపబడకుండా ఉన్నామంటే సిటీ దయ్యాలుగా ఉన్నాం. బాప్సం తీసుకోమంటే వచ్చే సంవత్సరం అనుకుంటున్నామంటే సిటీ దయ్యాలుగా ఉన్నాం కదండి. గమనించండి. ఒకటి సాతాను కట్లు, రెండవది పాపపు కట్లు, మూడవది మరణపు కట్లు, నాలుగవది దయ్యపు కట్లు, ఐదవది చీకటి కట్లు. 107వ కీర్తన 14వ వచనంలో వ్రాయబడి ఉంది. వారి కట్లు తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారములో నుండి వారిని తప్పించితని అంటున్నాడు. మనందరికీ తెలుసు, మట్టల ఆదివారం రోజున ఒక గాడిద గురించి మనం నేర్చుకుంటాం కదండి. చెప్దామా ఎవరి గురించి? గాడిద గురించి. గాడిద అంటే మీ అందరికి బాగా పరిచయం. చిన్నప్పుడు లెక్కలు చేయకపోతే ఒరే గాడిద లెక్కలు ఎందుకు చేయలేదని లెక్కల మాస్టర్ గారు పుడుతూ ఉండేవాడు కదా. ఇంగ్లీష్ ఏదన్నా రాయకపోతే ఇంగ్లీష్ టీచర్ వచ్చి ఒరే గాడిద ఎందుకురా ఇంగ్లీష్ రాయలేదు అనేవాడు కదా. నా ఫ్రెండ్ ఒక ఆయన్ని టీచర్లు అందరూ, ఏ సోషల్ టీచర్ వచ్చినా, ఇంగ్లీష్ టీచర్ వచ్చినా, మ్యాథ్స్ టీచర్ వచ్చినా వాడిని మాత్రము గాడిద అనకుండా వదిలేవాళ్ళు కాదు. వాడు ఒకసారి వెళ్ళి టీచర్ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని, అమ్మా మీకు దండం పెడతా, ఊరికి నన్ను గాడిద 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 అనద్దు, గా అను చాలు అన్నారు. ఏమన్నా గా. నేను అర్థం చేసుకుంటా, వాడి పద్ధతి బాగానే ఉంది అనిపించింది గాడిద. నేను వెస్లీ చర్చ్లో వాక్యం చెప్పడానికని ఈ మట్టల ఆదివారం ఒక 3 సంవత్సరాల కిందట నేను వెస్లీ చర్చ్ రామ్కోట్కి వెళ్ళాను. శామ్ కూడా, ఒట్టెపు శామ్ కూడా నాతో వచ్చాడు. ఆయన కారులోనే మేమందరం కలిసి వెళ్ళాం. అక్కడ బయట వచ్చేసరికి కారులో వస్తూ ఉండగా ఒక చెట్టు దగ్గర గాడిదను కట్టిపెట్టున్నారు. ఎందుకు గాడిద తీసుకొచ్చారంటే మట్టల ఆదివారం కదా. మట్టల ఆదివారం దేని గురించి మనం అనుకుంటాం? గాడిద. ఆ గాడిద గురించి బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. కట్టబడిన ఒక గాడిద. చెప్దామండి, కట్టబడిన ఒక గాడిద. చెప్దామా? కట్టబడిన ఒక గాడిద. ప్రభు అన్నాడు దాన్ని ఒప్పుకొని తీసుకురమ్మని అంటున్నాడు. కట్టబడడం మంచిదే, ఒక యజమాని ఇంటి దగ్గర ఉండడం మంచిదే. ప్రభు అన్నాడు అది నాకు కావాలి, గాడిదను తీసుకురండి అని అన్నాడు. దాన్ని విప్పండి అని అన్నాడు. అనగా ఈ బానిసపు కట్లు ఒక బానిసగా ఉంది యజమాని దగ్గర. యజమాని కట్టిపడేశాడు. యజమాని ఎక్కడికి వెళ్ళనివ్వడము లేదు. కాబట్టి 3వ విషయము మనం నేర్చుకుంటాం. మొదటి విషయం ఏంటి? మారు మనసా, మరణమా. 2వ విషయం ఏంటి? ఫలించడమా, నరికివేయబడ్డమా. 3వది ఏంటంటే బంధకముల్లో ఉండడమా, లేకపోతే విడిపించబడమా. చెప్దామా? బంధకముల్లో ఉండడమా, లేకపోతే విడిపించబడమా. విడిపించబడదామా? దేని నుంచి విడిపించబడదాం? పాప కట్ల నుండి, సాతాను కట్ల నుండి, మరణపు కట్ల నుండి, దయ్యపు కట్ల నుండి, చీకటి కట్ల నుండి, బానిసపు కట్ల నుండి మనం విడిపించబడాలని ప్రియ ప్రభు మనలను కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్ని దినాలు ఇంకా కట్లతోటే ఉంటావు? ఎన్ని రోజులు ఇంకా పాపంలోనే జీవిస్తావు? ఎన్ని దినాలు ఇంకా శాపంతోనే ఉంటావు? ఎన్ని దినాలు. ఇక్కడ ఆస్మాన్ గాడిలో ఒక పిల్లవాడు వాళ్ళ ఇంటికి రమ్మని అడిగాడు. అబ్బాయి చాలా రోజుల నుండి అడుగుతూ ఉంటే ఒక దినం వెళ్దాం బాబు మీ ఇంటికి అంటే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. ఎందుకు బాబు మీ ఇంటికి తీసుకెళ్తున్నావు అంటే, మా తమ్ముడు చాలా దినాల నుండి బాగాలేడండి, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారు. సరే మంచిది. నేను ఆ గదిలోకి వెళ్ళాను. ఒకటే గది ఉంది, అన్ని బొమ్మలు ఏవో పెట్టున్నాయి, ఇటు అటు అటు అన్ని చాలా విగ్రహాలు పెట్టున్నాయి. నేను అన్నాను మీ తమ్ముడేడురా బాబు అని అన్నాను. ఒకే గది ఉంది, అన్ని బొమ్మలు కనపడుతున్నాయి, మంచం లేదు ఏమీ లేదు, మీ తమ్ముడేడనంటే ఈడే మా తమ్ముడు అంటున్నాడు. ఎక్కడ తమ్ముడు? ఆ పిల్లవాడు 13 సంవత్సరాల పిల్లవాడట. ఇంత అయిపోయాడండి. ఆ పిల్లవాడు దుప్పటి కింద భాగంలో ఉన్నాడు. నేను ఆ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపడ్డాను. ఎంత గుజ్జు అయిపోయాడు, ఎంత చిన్నగా అయిపోయాడు. ఏంటి జబ్బు? ఎవరు ఏం చెప్పడం లేదండి. 12-13 సంవత్సరాల వయసున్న పిల్లవాడు. దయ్యము అలా బలహీనపరిచింది. దయ్యపు కట్ల నుండి ప్రభువా విడిపించమని ప్రియ ప్రభుని కోరుకున్నాం. అలాగనే ప్రియ ప్రభు ఆ పిల్లవాడిని విడిపించాడని నమ్ముతున్నాం. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒకసారి
ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి రాత్రిపూట 10-12 ఆయన తన ఇంటికి వెళ్ళాలంటే ఒక పడవలో వెళ్ళాలి. ఆ పడవలో ఇటు ఒడ్డున ఉండి ఆవలికి వెళ్ళాలి. ఒక 20 నిమిషాలలో ఈ ఒడ్డు నుండి ఆవలకు ఆ వ్యక్తి వెళ్తాడు. సరే, పడవలో కూర్చున్నాడు. తెడ్డు ఉంటుంది కదా, పడవలో కూర్చున్నాక అది ఇలా అంటే ఆ పడవ ముందుకు వెళ్తుంది. 2 తెడ్లు ఉంటాయి, లేకపోతే ఒక తెడ్డు అన్న ఉంటుంది. ఆ తెడ్డు సహాయంతో ఆ పడవ ముందుకు వెళ్తుంది. వాడు 12 గంటల ప్రాంతంలోనేమో ఈ తెడ్లు వేయడం ప్రారంభించాడు. వేకోజామున 4:30-5 అయింది. లైట్ అప్పుడప్పుడే వస్తూ ఉంది. కానీ వీడు ఆ ఒడ్డులోనే ఉన్నాడు. ఎన్ని గంటలు ఇట్లా అన్నాడో చెప్పడానికి వీల్లేదు. కానీ ఏం గమనించాడు? ఫుల్గా తాగున్నాడు మనిషి, బాగా కడుపు నిండా తాగాడు. ఏం తాగాడో ఏమో మత్తులో ఉన్నాడు. వీడేమో తెడ్లు వేసుకుంటున్నాడు. కానీ ఆ పడవ ముందుకు కొనసాగలేదు. ఏం జరిగిందంటే ఆ పడవ ఒక చెట్టుకు కట్టబడి ఉంది. వాడు ఆ కట్లు విప్పకుండా ముందుకు పోదామనుకుంటున్నాడు, కానీ అది ఏమాత్రం కూడా సాధ్యం కాలేదు. అయ్యో, నేను ఈ కట్లు విప్పలేదే, ఈ ముడి తీయలేదు, చెట్టు కట్టబడి ఉంది. ఆ చిన్న దోణె చెట్టుకు కట్టబడి ఉంది, అందుకే ముందుకు వెళ్ళలేకపోయాడు. నేనేం చెప్తున్నాను ఈ చిన్న విషయం ద్వారా? మన కట్లు విప్పబడితేనే మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఈ కట్లు విప్పబడితేనే మనకు ఆరోగ్యం ఉంటుంది. ఈ పాపపు శాపపు కట్లు, దావీదుకున్నటువంటి కట్లు, లాజరుకున్నటువంటి మరణపు కట్లు, ఆ గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దయ్యపు మనిషి యొక్క కట్లు విప్పబడితేనే ఇశ్రాయేలులు చీకటిలో ఉన్నారు. ఆ చీకటి అంధకారపు కట్లు యేసు ప్రభులు వారు విప్పాడు. వారు విప్పితేనే ముందుకు కొనసాగలుగుతారు. ఉదయకాలమందు బంధకాల్లో ఉండడమా లేక విడిపించబడమా? ప్రభువా, నేను విడిపించబడాలని ఆశపడుతున్నాను. నా పాపపు కట్ల నుండి, నా మరణపు కట్ల నుండి, నా చీకటి కట్ల నుండి, నా దయ్యపు కట్ల నుండి, నా బానిసపు కట్ల నుండి నేను విడిపించబడాలని ఆశపడుతున్నాను. మీరు రండి, నా కట్లు విప్పండి. లాజరు కట్లు విప్పినట్లుగా నా కట్లు విప్పండి. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ కట్టు చేత బంధించబడి ఉన్నావో ఒకసారి ఆలోచన చేయండి. బంధకాల్లో ఉండడమా, విడిపించబడ్డమా, ఫలించడమా, నరికివేయబడ్డమా, మారు మనసా, మరణమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు చెల్లిద్దాం. నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుస్వామి పవిత్రమైన నామములో నీ పరిశుద్ధ సన్నిధిలో ఉంచిన గొప్ప ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 3 విషయాలు లూకా సువార్త 13వ అధ్యాయంలో నుండి మేము గమనించాం. ఇంకా పాపపు కట్లలోనే మేము ఉన్నామని నేర్చుకుంటున్నాం. మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు స్వామి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామా? ఆమెన్. ఇంకోసారి చెప్దామా? ఆమెన్.